అంటున్నావు. సీతాదేవి టీ షర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా ట్రెండ్ అవుతున్న టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకప్పుడు భారత్లో సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానని చెప్పిన మన తెలుగు యువకుడు దేవతా స్త్రీమూర్తులైన సీతాదేవి, ద్రౌపదులను కించపరుస్తూ, అలాగే భారతీయ ప్రామాణిక గ్రంథాలైనటువంటి రామాయణం, మహాభారతం మొదలగు ఇతిహాసాలను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి అమ్మాయిల బాడీ పార్ట్స్ చూపిస్తూ వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేసి వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్లను పెంచుకున్న మన ప్రపంచ యాత్రికుడు అమ్మాయిల స్వాతంత్ర్యం, భద్రత అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజానికి శరీర అవయవాలను బహిర్గతం చేసేటువంటి వస్త్రధారణే ఆడవాళ్లకు నిజమైన స్వాతంత్ర్యమా? దీనికి అతనే సమాధానం చెప్పాలి. దీనికి మరలా ఫెమినిజం, స్త్రీవాదానికి సపోర్ట్ చేయడం అని అంటున్నాడు. వాస్తవానికి ఇది స్త్రీలకు సపోర్ట్ చేస్తున్నట్లా లేదా మన ఆచారాలను తగలబెడుతున్నట్లా? ఇది మీ ఊహకే వదిలేస్తున్నాం. ప్రాచీన భారతదేశాన్ని చూసినట్లయితే స్త్రీ యొక్క నిండు వస్త్రాలను లాగినందుకు యుద్ధం జరిగినది. కానీ ఇప్పుడు అవే వస్త్రాలను నిండుగా ధరించమంటే మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడు అదే భారతదేశంలో ఉన్నాం, ఇప్పుడు అదే భారతదేశంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ మారింది మన సాంప్రదాయాల లేక మన ఆలోచన విధానాల?